ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు కొత్త స్కీమ్ ఒకటి వస్తుంది. స్కీమ్ రాగానే కరెక్ట్గా చేస్తారు. ఇంతకు ముందు ఉన్న స్కీమ్లో పేరు నమోదు కాదు. స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా, తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం. ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు. మొన్నైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వినతులు తీసుకున్నా. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ ఫోన్లు చేసి సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ అర్బన్ ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాకా ఉన్నారు. ఆయనకి వేరే చిన్న పని నుండి చెప్పారు యాక్చువల్గా. అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్నీ తీసుకొని సమస్యలు తీర్చడం, అప్లికేషన్ తీసుకోవడం కాదు. ఇక్కడ స్పాంటేనియస్గా చేయగలిగిన చేయటం, లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం, లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సీఎం గారి దృష్టి తీసుకుని చేయటం జరుగుతుంది. ఇది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెసిఫిక్గా పెట్టాను. ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి. టౌన్ ప్లానింగ్ తోటే రెవెన్యూ ఇష్యూస్, పోలీస్ ఇష్యూస్ వచ్చినాయి. అందుకని ఈసారి కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, మీరు కూడా ఉంటే స్పాంటేనియస్గా అవుతాయని. వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నందువల్ల మెజారిటీ స్పాంటేనియస్గా తీసుకుంటున్నాం. దీనివల్ల ప్రజలకి సరుకుంటుంది. ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలను తీరేందుకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాటి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏది కూడా వదిలేదు లేదు. ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం ఏది వదిలేదు. నాకు తణుకులు అయితే అది బాండ్స్, టీడీఆర్ బాండ్స్ 700 కోట్లు ఫ్రాడ్ చేశారు. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, సీఎం గారికి పంపించున్నాను. సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు లేఅవుట్లు కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ చేశాం. వాళ్ళు రిపోర్టు నిన్న యాక్చువల్గా సబ్మిట్ చేశారు, నేను ఇంకా చూడలేదు. ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో మాట్లాడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నే నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది, కడప. ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయడం జరిగింది. వాటన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది.